లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇప్పుడు సరికొత్తగా కార్పొరేట్ జిహాద్ అనేసి. సో పాఠశాలల్లో మన అమ్మాయిలు సేఫ్ గా లేరు, కాలేజ్కి వచ్చేసరికి సేఫ్ గా లేరు, వాళ్ళు జాబులు చేస్తున్నా కూడా సేఫ్ గా లేరు. ఇంకెన్నా లేదంతా. సో ఇదే విషయం పైన మాట్లాడడానికి మహారాష్ట్రలోని TCS లో జరిగినా, లేకపోతే అదే మహారాష్ట్రలోని నాసిక్ అండ్ అమరావతిలో జరుగుతున్న ఈ దుర్మార్గాల పైన మాట్లాడడానికి నవీన్ రెడ్డి, బాస్పల్లి నవీన్ రెడ్డి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నవీన్ భాయ్ నమస్తే. జై శ్రీరామ్ భయ్యా. ఎలా ఉన్నారు? ఫైన్ భయ్యా. సో చూస్తూనే ఉన్నారనుకుంటా మీరు కొన్ని రోజుల నుంచి బ్రేకింగ్ న్యూస్లు ఒకదాని తర్వాత ఒకటి. ఇలాంటి లవ్ జిహాద్ సినిమాలు వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి మనకు. హైదరాబాద్ లోనే మన కళ్ళ ముందర ఎన్ని జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. ఇప్పుడు TCS లాంటి దిగ్గజ కంపెనీల్లో కూడా లవ్ జిహాద్ ఇలా ట్రాప్ చేయడము, అక్కడి HRలే వీళ్ళని బలి పశువుల్ని చేయడం మనకు కనిపిస్తుంది. అండ్ అది మరవక ముందే నిన్న ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో 180 మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు, ప్రైవేట్ వీడియోల్ని బయట పెట్టిండు ఒక MIMకి సంబంధించిన యువనేత. సో దీనిపైన మీరేమంటారు? అసలు లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్టే లేదు అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మనం చూడొచ్చు, ఏదైతే న్యూస్ ఛానల్లో కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు తీస్తే దాని ప్రొపగండాన్ని కొట్టేసిన న్యూస్ ఛానల్లే నిన్న TCS లాంటి సంస్థలో జరిగిన విషయాన్ని వాళ్ళు టెలికాస్ట్ చేసి. ఎందుకు టెలికాస్ట్ చేసిండ్రు? వాస్తవం ఉంది కాబట్టి. ఆ వాస్తవాన్ని సినిమా రూపంలో చూపిస్తే ప్రొపగండా, వాస్తవాన్ని తెలిపిన అమ్మాయి ఆ రోజు ఆమెకు జరిగిన విషయాన్ని బయటికి చెప్పింది. ఆమె చెప్పింది కాబట్టి విషయం బయటికి తెలిసింది. ఈరోజు కార్పొరేట్ సంస్థలల్లో, కార్పొరేట్ ఉద్యోగాలలో ప్రమోషన్లు కావాలన్నా, జీతాలు పెరగాలన్నా, లేకపోతే కంపెనీల గురించి సపోర్ట్ కావాలన్నా కూడా మొత్తం మారిచ్చే ప్రయత్నం చేసిండ్రు, మాంసం తినిపించే ప్రయత్నం చేసిండ్రు, లేకపోతే వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళంతా చేసిన వాళ్ళు ఎవరని చూస్తే క్లియర్ గా మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక వర్గానికి, మైనారిటీకి సంబంధించిన ముస్లింలు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సరే, ఇంత ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారని చెప్పి ఒక కంపెనీ, ఏదైనా కంపెనీలో ప్రాబ్లం వస్తే HR దగ్గర పోతారు. సో HR దగ్గర పోయి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే కూడా కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలే అంటే, అక్కడ కూడా ఉన్న ఒక మహిళ ముస్లిం HR ఉంది నీరా ఖాన్. ఇప్పుడు ఆమె ఎవరైతే పట్టుబడిందో, ఇప్పుడు ఆమె గురించి విషయాలు న్యూస్ లో కూడా చూసిన ఇందాక, ఆమెకు ఈ HR తో పాటు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన మహిళ ఎవరైతే పట్టుబడిందో ఆమెతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి న్యూస్ లో వస్తున్నాయి. అదే విధంగా మహిళని ఎక్స్టార్షన్, వీటికి బయటికి పంపాలి, బయటికి పంపించే విషయాల్లో కూడా ఆమె హస్తం ఉందని చెప్పి క్లియర్ గా న్యూస్ లో మనం చూసినాం. అటువంటి కార్పొరేట్ సంస్థలల్లో హిందూ మహిళలను టార్గెట్ చేసే ప్రయత్నం, అంటే అక్కడ ఏ కుల వివక్షత ఉండదు, అక్కడ ఏ ఇబ్బందులు ఉండవు. కార్పొరేట్ సంస్థ అంటేనే అందరినీ సమానంగా చూసే వ్యవస్థ. అటువంటి దగ్గరనే ఇటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే మిగతా సమాజంలో, అంటే మిగతా ఇప్పుడు జిమ్ముల లాంటివి ఉండొచ్చు, బిజినెస్ వ్యాపారాలు చేసే దగ్గర ఉండొచ్చు, చిరు వ్యాపారాలు చేసే దగ్గర ఎంతకి ఇబ్బంది పాలవుతుండొచ్చు, ఎంతకి అనుభవిస్తుండొచ్చు వాళ్ళు. ఈ విషయంలో మనం చూడొచ్చు, ఈ విషయంలో వీళ్ళు ఇంత అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం దాని గురించి డిస్కషన్ చేస్తుంది. అట్లా డిస్కషన్ చేయని విషయాలు ఎన్ని గానం ఉండొచ్చు. ఈరోజు మనం మహారాష్ట్ర అమరావతిలో వాడు పట్టుబడిన దగ్గర వాళ్ళ దగ్గర ఒక 360 వీడియోలు దొరికితే అందులో ఎక్కువ శాతం హిందూ మహిళల వీడియోలే ఉన్నాయి. ఆ వీడియోలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, వాడు ఏం చేసిండు అంటే ఒక్కడు దొరికితేనే ఆయన దగ్గర 360 వీడియోలు దొరికితే అందులో ముఖ్యంగా హిందూ మహిళలు ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బందికి గురై ఉండొచ్చు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడి ఉండొచ్చు వాళ్ళు. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ చొరవతో అది బయటపడ్డది. ఒక్కడు దొరికితేనే అన్ని గానం ఉంటే ఆ మైండ్ సెట్ తో ఉన్నోళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఈ దేశంలో? వాళ్ళందరూ బయటపడితే ఇంకెంత ఉండొచ్చు. ఈరోజు ఒక 2 అమ్మాయిలు బయటకు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ చెప్పే క్రమం వాళ్ళు ఎందుకు చెప్పాలనుకున్నారు? రానున్న రోజుల్లో ఇంకో మహిళ వాళ్ళ ఎవ్వరూ ఆ పరిస్థితులలో బాధపడొద్దు, ఆ పరిస్థితి రావద్దని చెప్పి వాళ్ళు బయటకు వచ్చిండ్రు. అది కూడా గ్రహించలేకపోతే రానున్న పరిస్థితులు ఇంకా ఘోరంగా అవుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ప్రొపగండా మాత్రం కాదు, 100% కావాలని ఓ ప్లాన్ ప్రకారం, ఓ పథకం ప్రకారం వెనుక నుంచి సంస్థల ద్వారా నడిపిస్తున్న ఒక ఎజెండా. మనం చూడొచ్చు, కేరళ ఫైల్లో సినిమాల బీఫ్ తినిపించుకుంటూ అమ్మాయిని బలవంతం పెట్టి మతం మార్చే ప్రయత్నం చేసిండు. మన TCS లో క్లియర్ గా ఆమె మెన్షన్ చేసింది. అంటే సినిమాలో ప్రొపగండా అని చెప్పి కొట్టేసింది. వాస్తవానికి ఎంత జరుగుతుంది ఈ విషయంలో? కేవలం హిందూ మహిళలే టార్గెట్ కాదు వాళ్ళకు. కేరళ చూస్తే కేరళలో ఎక్కువ శాతం క్రిస్టియన్స్ కూడా ఉండరు.
వాళ్ళని కూడా టార్గెట్ చేసిండ్రు. ఆ టార్గెట్ క్రమంలో వాళ్ళని మతం మార్చి ప్రయత్నం చేసి బలవంతం పెట్టి ఎంతో మందిని బయట దేశాలకు అమ్ముకుండ్రు. అక్కడ ఉన్న క్రిస్టియన్ సంస్థలే రోడ్ ఎక్కి మా అమ్మాయిలను కాపాడనే పరిస్థితికి వచ్చింది. దీనికంతా కారణం ఎవరి? కేవలం ఒక మతానికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తులే. వాళ్ళ ఎజెండా క్లియర్ గా ఉంది. గజ్వే హింద్ అని చేయడం, ఇక్కడ ఉన్న హిందూ మహిళల్ని మొత్తం కన్వర్ట్ చేయడం, సంతాన కేంద్రాలుగా మిషన్లుగా వాళ్ళని తయారు చేయడం, హిందూ సంతతిని తగ్గించడం, తద్వారా వాళ్ళ జనాభాని పెంచి గజ్వే హిందుని స్థాపన చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. గతంలో మొఘలాయిలు మన దగ్గరకు వచ్చి మన దేశాన్ని, మన ఆర్థిక సంపదని, మన కల్చర్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తే మనం ధైర్యంగా నిలదొక్కుని మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోగలిగినాం. కానీ వాళ్ళు ఈ రకంగా ప్రేమ పేరుతోని, మానవత్వం పేరుతోని, లేకపోతే ఒక మనిషి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న టైంలలో హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో పోయి మనిషిని లోబర్చుకోవడం. ఈరోజు కేవలం కాలేజ్ అమ్మాయిలతో జరుగుతలేదండి లవ్ జిహాద్. ఈరోజు చూస్తే పెళ్ళై డైవర్స్ అయి సింగిల్ గా ఉన్న ఉమెన్తోనూ లవ్ జిహాద్ జరుగుతుంది. ఎందుకంటే ఒంటరి మహిళ, ఆమెకు చెప్పుకునే బాధలు ఉండవు. కొన్ని విషయాలలో తల్లిదండ్రుల ద్వారా దూరం ఉండే పరిస్థితి ఉంటది. తల్లిదండ్రులు దూరం పెడతారు. అమ్మాయి ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల దాని ద్వారా నష్టం ఎవరు పోతుండ్రు? సమాజానికి తల్లిదండ్రులు అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే దూరం పెట్టడం వల్ల అమ్మాయి ఇటువంటి దారికి వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు కూడా దీనికి కొద్ది మేరకు బాధ్యత వహించాలి. ఒక అమ్మాయి మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పటికీ, ఒకవేళ పెళ్లి చేసుకుంటే తనకు జరుగుతున్న ఇబ్బందులు మీ దాకా వస్తే యాక్సెప్ట్ చేయాల్సిందే. వేగు తెంచుకొని పుట్టిన బిడ్డనే కదా. చిన్నప్పుడు అనేక విషయాలలో తప్పులు చేస్తుంటారు, క్షమిస్తారు. వాళ్ళకి ఏమైనా విషయాలు తెలియకపోతే మీరు ఆ అంటే అమ్మ నేర్పిస్తారు, ఈ అంటే ఈగ కూడా నేర్పిస్తారు. రా అంటే రాక్షసుడు ఎవరెవరు మీరు నేర్పియాలి కదా. రాక్షస గుణాలు ఉన్న వ్యక్తులను మీరు నేర్పియకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఈరోజు స్మార్ట్ ఫోన్ యుగంలో వాళ్ళు మొబైల్ వాడుతుండ్రు. మొబైల్లో ఏం చేస్తుండ్రో మీకు తెలియదు, కానీ కనీసం ఆ గమనించే ప్రయత్నం మీరు చేయాలి. ఈరోజు గతంలో ఏంటంటే మనుషులను బయట పోయి కలుస్తుండే మాట్లాడుతున్నారు. ఫోన్ అనే ఆయుధం చేతులు వచ్చిన తర్వాత అందరు ఏం మాట్లాడుతున్నారు, ఈజీగా ట్రాప్ కి లోన్ అవుతున్నారు. అవకాశం రావద్దంటే తల్లిదండ్రులు కూడా గమనించాలి. సో టీసీఎస్ లాంటి అంటే ఇలాంటి దిగ్గజ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో నాసిక్ లో జరిగింది ఇది, అలాంటివి హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి అనేసి మీరు అంటారా? 100% జరుగుతుంది. ఈరోజు కుక్కట్పల్లిలో మనం ఒక ఇన్సిడెంట్ చూసినాం నిన్న కాక మొన్న. అమ్మాయిని ఏ రకంగా, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి, ఆ ప్రేమ పేరుతోని ఒక చదువుకొని, ఇప్పుడు చాలా పరిస్థితి మనం స్లమ్స్ లలో గానీ చదువుకోలేని వ్యక్తులు గానీ ఇటువంటి పరిస్థితులకు లోన్ అవుతాం అనుకుంటాం. కానీ ఈరోజు చూస్తే కార్పొరేట్ సంస్థల నుంచి చదువుకున్న అమ్మాయిల నుంచి చదువుకున్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు దీనికి గురవుతున్నారు. కారణం లోబర్చుకోవడం, ప్రేమ పేరుతో మోసం చేయడం, దగ్గర కావడం, ఈ రకంగా చేస్తుంది. అమ్మాయిలు కూడా గ్రహించాలి. ఇప్పుడు మనం చూడొచ్చు, అమ్మాయిలు చాలా చూజీ ఉంటారు. వాళ్ళు వాడే ఫేస్ క్రీమ్ కి కోసం కూడా అందుట్లో ఏమున్నాయి, నా ఫేస్ కి సూట్ అవుతుందా లేదా, అది పెట్టుకుంటే నా ఫేస్ ఎట్లయితే అని ఆలోచిస్తారు. బట్టలకు చున్నీ మ్యాచ్ అవుతుందా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించే అమ్మాయిలు ఎవరన్నా ఇటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేస్తుండ్రు? వాని గుణాలేంది, వాని ఆలోచనలేంది, వాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళు ఏ ఆలోచనతో వస్తుందని గ్రహించలేరా? ఆ గ్రహించే ప్రయత్నం మీరు చేయాలనుకుంటే తప్పకుండా చేస్తారు. ఈ ప్రేమ మత్తులో, ఈ ప్రేమ మైకంలో పడి మీరు అవన్నీ మర్చిపోవద్దు. ఈరోజు సమాజంలో నారీ శక్తి, హిందూ సమాజంలో ముఖ్య పాత్ర. మీరు లేకపోతే సమాజం లేదు అని చెప్పి భావించే ధర్మంలో మీరుండ్రు. ఈ రకంగా మిమ్మల్ని కావాలన్న ధర్మానికి దూరం చేయాలని చెప్పి, ఆ ధర్మాన్ని దూరం చేసి ఇంకో మతంలోకి తీసుకెళ్లాలని చెప్పి, ఏదైతే మీకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటది, తల్లి తర్వాత తల్లికి ఇచ్చే స్థానం భార్యకి ఇస్తారు, అక్కకి ఇస్తారు, చెల్లెలకి ఇస్తారు. దేవుడు అసొంటోడే తన సగ భాగాన్ని అమ్మవారికి ఇస్తారే. అసొంటి ధర్మంలో మనం ఉన్నాం. వాళ్ళు ఆ మతంలో మారిన తర్వాత పిల్లలను గానే మిషన్లకు వాడుకుంటారు తప్ప వాళ్ళకి ఇచ్చే మర్యాద ఏంది? ఒక్కొక్కరు 4 పెళ్లిళ్ళు చేసుకునేది వాళ్ళ దాంట్లోనే ఉందని చెప్పి స్వయంగా చెప్తారు. ఒకవేళ పెళ్లిళ్ళు అయిపోతాయి, పెళ్లిళ్ళు అయిన తర్వాత తలాక్ అయింది అనుకోండి, తలాక్ పేరు మీద మళ్ళీ కలిసి ఉండాలంటే వాళ్ళతో నికా హలాల పేరు మీదతోని తండ్రితో పడుకోమంటాడు. ఇట్లా రకరకాల ఉంటది. అది వాళ్ళ దాంట్లో మా దాంట్లో ఉందని చెప్తారు. అంటే ఎందుకు అట్లా చేస్తే ఇంకొకసారి ఆమెకు బుద్ధి వస్తుంది, ఇంకొకసారి చేయరని చెప్పి. అంటే ఆ రకమైన సంస్కృతికి మీకు ఇష్టమా? దేవతగా పూజించే ధర్మాన్ని వదిలేసి అక్కడ దగ్గరికి ఎందుకు వెళ్తుండ్రు? వాడు మాటల ద్వారా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవచ్చు, మిమ్మల్ని లోబర్చుకోవచ్చు. కానీ మీరు గ్రహించకపోతే
చాలా పరిస్థితులు ఈ రోజు మత మార్పిడికి ఆగిపోతుంది అనుకోదు. చాలా సందర్భాలలో చూస్తే మహిళలను మత మార్పిడికి ఒప్పుకోకపోతే చంపి ఫ్రిడ్జ్లలో పెట్టడము, సూట్ కేసులలో ప్యాక్ చేయడం కూడా మనం చూస్తాం. ఆ దుస్థితి ఏ హిందూ సమాజంకి సంబంధించిన మహిళకు, ఎందుకు ఆడపిల్లకి హిందూ రావద్దని అమ్మాయిల్ని పెళ్లి కోరుకుంటారు. చేసుకున్న మైనార్టీ యువకుల్లో ఇలాంటి ధోరణులు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకు వీళ్ళని ప్రేమ పేరుతోని వేధించి ఆ తర్వాత మతం మార్పించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళని విడిపించుకోవడమో లేకపోతే చంపేయడమో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? వాళ్ళ దాంట్లో వాళ్ళ ఒక ఎజెండాతో వస్తున్నారు. ప్రేమతో వస్తే ఎవరన్నా ప్రేమతో యాక్సెప్ట్ చేస్తే ఏ విషయాన్ని అంత ఈజీగా చంపేయడం గానీ దూరం చేసుకోవడం చేయరు. వాళ్ళు ఒక ఎజెండాతో వస్తుంది కదా. ఎజెండాతో వచ్చిన వాళ్ళకు అవతలో లేదా ఇప్పుడు కంపెనీ ఉంటది, కంపెనీలో ప్రోడక్ట్స్ టార్గెట్ వాళ్ళకి ఇస్తారు, ఇన్ని సేల్స్ చేయాలనో ఇన్ని అమ్మాలో అని చెప్పి. అట్లా టార్గెట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమైతుంది, టార్గెట్ కోసమే ఆలోచిస్తారు కానీ ఆ ప్రోడక్ట్ పైన మమకారం పెంచుకుంటారా? ఇట్లనే అమ్మాయిలను టార్గెట్ గా చూడడము, టార్గెట్ చేసుకోవడము, మతం మార్చడమే లక్ష్యంగా చేసుకోవడం, దానికోసమే ముందుకు పోతుండ్రు కానీ ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు. అది అమ్మాయిలు గ్రహించాలి. అమ్మాయిలు కూడా మనం అనుకుంటాం అబ్బాయిల ద్వారానే అమ్మాయిలు మోసపోతుందని, అమ్మాయిల ద్వారా కూడా మోసపోతుంది. అమ్మాయిలు ముఖ్యంగా మహిళా కాలేజీలు, ఉమెన్స్ కాలేజ్, గర్ల్స్ కాలేజీలలో వాళ్ళు ఫ్రెండ్స్ ని నమ్ముతారు. ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? మహిళలు ఉంటారు. మహిళలు ఎవరు ఉంటారు? ముస్లిం మహిళలు ఉంటారు. ముస్లిం మహిళ ఒక్కసారి ఫ్రెండ్షిప్ అయింది అనుకోండి, ఫస్ట్ కొద్ది రోజులు మంచిగా మాట్లాడుతుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది, తర్వాత మన దేవుణ్ణే కించపరిచేటట్టు మాట్లాడడం, తర్వాత మెల్లిగా హిజాబీ ధరించే ప్రయత్నం చేయడము, అది కూడా కాకపోతే వాళ్ళ ఎవరినో ఇంకో తుర్క వ్యక్తిని ఫ్రెండ్ గానో అన్నగానో చెప్పి పరిచయం చేయడము, తద్వారా లోపరుచుకునే ప్రయత్నం కూడా కంటిన్యూ మనం చాలా కేరళ స్టోరీ మూవీలో కూడా ఇదే చూపెట్టిండ్రు. 100% వాస్తవం. అది సినిమాని ప్రొపగండా అని ఎట్లా అంటున్నారు. ఈరోజు సినిమా కూడా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగానే సినిమాలు తీస్తారు. ఆ సంఘటన ఆధారంగా తీసిందే ఈ సినిమా. ఈ సినిమా నిజమా కాదా అని చెప్పి కేరళలో ఏ కుటుంబం ఏ రోడ్ వెళ్ళి 4 ఇళ్లలో ఏ ఒక్క ఇల్లుని తట్టినా వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తారు. వాళ్ళు 100% వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా లాస్ట్ లో ప్లే చేస్తారు. 100, ఎందుకంటే ఆ పరిస్థితి ఉంది. దీన్ని తప్పు ప్రొపగండా అనడం మాత్రం మూర్ఖత్వం. సమాజం అని గ్రహిస్తుంది. రైట్. అమరావతి ఇన్సిడెంట్ తీసుకుందాం. అమరావతిలో ఒకే ఒక అబ్బాయి, అది కూడా 19 or 20 ఏజ్ ఉంటది, అయాన్ అనేసే అబ్బాయి. సో ఆ అబ్బాయి చేసిన దుర్మార్గాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే 180 మంది అమ్మాయిలతోని అతను శారీరకంగా కలిసి ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అతని ఫ్రెండ్ ద్వారా బయట పెట్టించిండు. ఇంతటి రాక్షసత్వం ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకంటే 1990 ఆ టైంలో అనుకుంటా అజ్మీర్ షరీఫ్ ఏదైతే దర్గా ఉందో ఆ దర్గాల్లో చిష్తీ ఫ్యామిలీలు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు వరుసగా అక్కడ దర్గాకు వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క అమ్మాయిని టార్గెట్ చేయడము, ఆ అమ్మాయిని లోపరుచుకున్న తర్వాత వాళ్ళ ఫోటోలు తీయడము, ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళని బెదిరించి నీ ఫ్రెండ్ ని తీసుకురా అనేసి చెప్పడము, ఆ తర్వాత వాళ్ళని కూడా శారీరకంగా వాడుకొని ఆ తర్వాత ఆ ఫోటోల్ని మేము నెక్స్ట్ ప్రింట్లు వేసి భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలకి పంపిస్తాము అనేసి ఇలా బెదిరిస్తుంటే ఎంతో మంది 100 మంది అమ్మాయిలు బలైపోయారు. అండ్ కొంతమంది ఇప్పటికీ న్యాయం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అలాంటి సంఘటనలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. మీరేమంటారు దీనిపైన? ఇది కేవలం వాళ్ళకి అజెండా కోసం పోతుండ్రు కాబట్టి వాళ్ళకి అటాచ్మెంట్స్ ఉండవు. నాకు దక్కాలి, నా మతం మారాలి, మారకపోతే ఏదైనా చేయడానికి తయారైన క్రూరులు మృగాలు చాలా మంది ఉన్న సమాజంలో. ఈరోజు ఒక్కటి దొరికిండు, ఒక వ్యక్తి దగ్గరనే అన్ని వీడియోలు, అంతమంది మహిళలు ట్రాప్ అయ్యిందంటే ఈరోజు అసలు దొరకని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? అది ఊహించుకుంటేనే మన సమాజం పట్ల మన మహిళలు ఎంత అభద్రతగా ఉందో మనం గ్రహించవచ్చు. ఈరోజు వాడు వీడియోలు ప్లే చేసి లేకపోతే వీడియోలు ఫ్రెండ్ ఎవరో ద్వారా పెట్టే ప్రయత్నం చేసిండంటే వాని అజెండా ఒకటే, నువ్వు నాకు దక్కాలి, లేకపోతే మతం మారాలి, మారకపోతే ఎంతకైనా దిగజారుతా నేను ఏమైనా చేస్తా అనే ఆలోచనలకు వాళ్ళు ట్రైన్డ్ అయి ఉండ్రు. వాళ్ళ మైండ్ సెట్ దానికి ఫిక్స్ అయి ఉంది. మనం ఎందుకు అట్లా ఫిక్స్ అయి ఉండలేకపోతున్నాం? మన ఫిక్స్ ఎంతసేపు మన సంపాదన కోసమో లేకపోతే మన కుటుంబం సెటిల్మెంట్ కోసమో మనం ఆలోచిస్తున్నాం కదా, తప్పు కాదు. సమాజం, మన కుటుంబం, మన సంపాదన కోసం 100% ఆలోచించాలి. కానీ మన భవిష్యత్తు కూడా మనం ఆలోచించుకోవాలి కదా. మన భవిష్యత్తులో మనం ఎవరి కోసం మనం మాట్లాడుతున్నాం, ఎవరు మన భవిష్యత్తులో ఉండబోతుండ్రు, వాళ్ళు ఏ ఆలోచనతో మన జీవితంలోకి వస్తున్న కూడా ఆలోచించుకోవాలి కదా. ఆ మనిషికి మన జీవితం లోపలికి రావాలి, వచ్చే ఆస్కారం మీరు ఎందుకు ఇస్తుండ్రు? ఇప్పుడు మన కుటుంబాలల్లో పరాయి వ్యక్తి మన ఇంటికి వస్తే కూడా ఇంట్లోకి వచ్చి కూర్చోపెట్టి మర్యాద ఇచ్చేంత వరకే మనం హాల్ దాటి బెడ్రూమ్లకు కానీ పాయింట్లకు కానీ ఎవరిని రానియం అంత తొందరగా. ఎన్నో సంవత్సరాలు మనకు ఆ రిలేషన్, మన బంధుత్వం ఉంటే కానీ రానియగలుగుతున్నాం. నువ్వు అటువంటి కుటుంబంలోకి వెళ్ళి మనం వచ్చిన తర్వాత ఒక మనిషిని అంత ఈజీగా మన జీవితంలోకి మీరు ఎందుకు రానిస్తుండ్రు?
ఆ ఆస్కారం ఎందుకు ఇస్తుండ్రు? ట్రాప్ చేయబడుతుండ్రు. ఆ ట్రాప్ ఎమోషనల్ గా ఉండొచ్చు, ఫైనాన్షియల్ నీడ్స్ ఉండొచ్చు, వాళ్ళ అవసరాలని వాళ్ళ నెసెసిటీని బట్టి ఆ పరిస్థితిలో వాళ్ళని ఆ సందర్భం బట్టి వీళ్ళు వాడుకొని అట్లా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా దయచేసి ఆ ట్రాప్ లో పడకండి. మీరు అన్ని విషయాలలో మీరు ఒక గొప్ప స్థానంలో ఉన్న మీరు ఈ విషయాలలో ప్రేమ విషయంలో లొంగిపోతుంది. వీళ్ళు ఆ ప్రేమ విషయంలో లొంగిపోవడం వల్ల వీళ్ళ భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు మైనార్టీ యువకులు హిందూ అమ్మాయిలు అంటే అంత చులకనగా చూస్తున్నారు? వీళ్ళని ఒక గాజు బొమ్మలాగా అయితే మనం హిందువులను చూసుకుంటాము మన అమ్మాయిల్ని, అంటే వాళ్ళకి ఏం కావద్దు అనేసి, బట్ వీళ్ళు అంగడి బొమ్మలాగా చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు చిన్నప్పుడు నేర్పించింది అది కదా, హమ్ 4 కడితే 40కు పైదా కడితే, వాళ్ళ దాంట్లో నేర్పించింది అది నలుగురిని వేసుకోవాలి, 40 మందిని కనాలని. ఇంకా వాళ్ళకి ఆడదానిపైన మర్యాద ఎక్కడ ఉంటది? అంగట్లో బొమ్మను చూడకపోతే ఎట్లా వస్తాడు? మన సంస్కృతిలో ఎంతసేపు మహిళలకు, మన పూజా విధానంలో మహిళ లేనిదే మనం పూజకు కూడా కూర్చోలేము పరిస్థితి. మన పూజకి అర్హుడే కాదు, ఒక భర్త పెళ్లి అయిపోయిందంటే భార్య లేనిదే ఏ పూజకే కూర్చోలేడు. అటువంటి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఒక భార్య లేకపోతే ఇంకో ముగ్గురు కోసం ఎదురు చూసేటోళ్ళకు అంగట్లో ఆట బొమ్మ కాకపోతే ఏమనిపిస్తుంది? ఆ పరిస్థితికి మనమే తావునివ్వద్దు. ఇప్పుడు సమాజంలో మహిళలు ఆ పరిస్థితికి వస్తుందంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కారణమైతే పక్కన ఉన్న మిత్రులు కూడా కారణమే, స్నేహితులు. ఒక అమ్మాయి ఆ విషయం అయితే 100% నువ్వు దగ్గరుండి అమ్మాయి ఆ పరిస్థితులకు పోకుండా కొట్లాడాల్సిన బాధ్యత స్నేహితులది, ముఖ్య పాత్ర ఉంటది. తల్లిదండ్రుల తర్వాత అంత సమయం మనం స్నేహితులతోనే ఉంటాం, మన మంచి చెడులు స్నేహితులతోనే చెప్తాం. చెప్పినప్పుడు మీ అవసరాల కోసమో పరిస్థితుల కోసం ఎవరు దయచేసి అట్లా ఎంకరేజ్ చేయకండి. అమ్మాయిల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించండి. వాస్తవం ప్రేమ తప్పు కాదు, కానీ ప్రేమ ముసుగులో చేసే పనులు తప్పు, అది మీరు గ్రహించాలి. ప్రేమ విషయంలో 100% స్నేహితుల సహకారం ఉండాలి, కానీ ఆ ప్రేమ ద్వారా వీళ్ళు మోసపోవడము, చావడము, మతం మారడము, లేకపోతే పిల్లలకు కనే మిషన్ గా తయారవుతుందని మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. గ్రహించకపోతే ఆమె జీవితం అంధకారమయమైపోతుంది. చివరికి చావే శరణ్యం అనే బతుకులు చాలా మంది అయ్యిండ్రు. ఈరోజు ఇక్కడ కాకపోతే ఈరోజు చూడొచ్చు, మన రాష్ట్రంలో కూడా సుమారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొన్ని వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయిలందరూ ఎక్కడ పోయిండ్రు? తల్లిదండ్రులు ఈ రోజు కూడా తన బిడ్డ ఇంటికి తిరిగి వస్తుంది అని చెప్పి ఎదురు చూసుకుంటూ కూర్చుంటుండ్రు, కానీ ఇంతవరకు అలా బిడ్డ జాడే తెలుస్తలేదు కదా. అంటే కొన్ని సందర్భాలలో వీళ్ళు ఇట్లా ట్రాప్ అయి బయట దేశాలకు కూడా అమ్మే పరిస్థితికి వెళ్ళిండ్రు. కాబట్టి దయచేసి స్నేహితులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి స్నేహం అంటే జలసాలకు తిరగనింకనో కాదు, ఆపద వస్తుందని గ్రహించడం కూడా స్నేహమే. నీ స్నేహితుడు నీ స్నేహితురాలు ఆపదలో పోవద్దు అని చెప్పి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటది. కాబట్టి మీరు దయచేసి వాళ్ళకి ఆ రకంగా కూడా సహకారం ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫైనల్ క్వశ్చన్, ఇలాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో, నాకు యాక్చువల్లీ లకారంతో తిట్టాలని ఉంది, కానీ జర్నలిస్ట్ ని కాబట్టి నాకు కొన్ని హద్దులు ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి రాక్షసులకి ఎలాంటి శిక్ష పడాలి అనేసి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దాంట్లో ఒక శిక్షలు ఉంటాయి. అమ్మాయిని ముడితే చేతులు నరికేయడము, చర్యాల వాళ్ళకి అంత చట్టాలు ఉన్నప్పుడు మనం దానికంటే ఘోరమైన శిక్షలు ఇచ్చినా కూడా తప్పులేదు. ఇప్పుడు మన దేవతలే మనకు ఆదర్శం. మన దేవతలు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఖడ్గాలు గాని శస్త్రాలు పట్టుకొని వాళ్ళ ఆయుధాలతో మనకు దర్శనం ఇచ్చింది, కానీ ఎంత శాంతంగా ఉంటారో అవసరం వస్తే శస్త్రాలు పట్టుకొని యుద్ధం చేయమని చెప్పిండు. కాబట్టి 100% ప్రతి హిందూ ఎవరైతే మహిళా మనులు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, సందర్భం వచ్చినప్పుడు ఏ ఒక్కరు తీసిపోలేరు, తగ్గలేరు. ఈరోజు దుర్గామాతనే మనకు ఆదర్శం. చేతిలో త్రిశూలం పట్టుకొని ఖడ్గం పట్టుకొని సింహం పైన సవారీ చేసింది అంటే అంత ధైర్యవంతురాలే మనకు ఆదర్శము. మీరు వాళ్ళ స్వరూపాలు. మీరు ఇటువంటి విషయాలకు మీరు భయపడో లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. మీకు అటువంటి పరిస్థితులు వచ్చినా లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని చెప్పినా కూడా హిందూ సమాజం మీకు తోడుగా ఉంటది. ఆ సమాజం తోడుగా మీకు 100% ఉంటది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఈరోజు అనేక సంస్థలు మీకు ఎంబటి ఉన్నాయి. ఈరోజు మీకోసం కొట్లాడడానికి రెడీగా ఉన్నాయి. మీరు ఆపద వస్తే బ్లాక్ మెయిల్ కి లొంగో లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నానో చెప్పి మీరు మీ మతం మార్చుకునే ప్రయత్నం చేయకండి. మీరు పిల్లల్ని కానీ మిషన్ గా తయారు కాకండి. మీకు ఏ రకమైన సహకారం కావాలన్నా హిందూ సమాజం మీ వెంటుంటది. అనేక సంస్థలు ఈరోజు విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అనేక సంస్థలు కేవలం మహిళా రక్షణ కోసం ఆలోచించే సంస్థలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు కేంద్రంలోకి అధికారానికి వచ్చిన తర్వాత మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించింది.
అటువంటి సంస్థలకు కూడా మీకు ఈ రకమైన పరిస్థితులు వస్తే మీకు తోడుగా ఉండాలని ఆలోచిస్తుంది. లవ్ జిహాద్ చట్టాలు కూడా తీసుకొచ్చారనుకుంటా మీ రాష్ట్రాలలో, బీజేపీ పాలిత ప్రాంతాల్లో. బీజేపీ పాలిత Yeah. రాష్ట్రాలలో సో అలాంటిది ఇక్కడ రావాలంట. అదే విషయం చెప్పనీకనే ఆ విషయం చెప్పిన. ఈరోజు మహిళలకు అగ్రస్థానం ఇవ్వాలన్న ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి అనేక రాష్ట్రాలలో మహిళల కోసం ఈ లవ్ జిహాద్ బారిన పడొద్దు అని చెప్పి చట్టాలు కూడా చేసింది. ఈరోజు దురదృష్టం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు ఇక్కడ పాలించుకుంటా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే ఆలోచనలో పోతుంది కాబట్టి వాళ్ళకి ఈ ఆస్కారం ఇట్లా చేసేయడానికి ఆస్కారం ఈజీగా అవుతుంది వాళ్ళకు. ఆ పరిస్థితులు ఉండొద్దంటే రానున్న రోజులు కూడా మీకు విశ్వాసంగా, అంటే మీకు ఎవరిపైన నమ్మకం ఉంటే వాళ్ళకి మీ బాధలు చెప్పండి. ట్రాప్ లో పడకండి. బ్లాక్ మెయిల్ చేస్తారనో ఫోటోలో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు లొంగాల్సిన అవసరం అంతకంటే అంతకు లేదు. మీకు హిందూ సమాజం తోడుగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల వల్ల ఇబ్బంది అయితే కూడా సమాజం తోడుగా ఉండి వాళ్ళని మార్చే ప్రయత్నం, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఇటువంటి విషయాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం మీ లోపల నిండాలి. ఆ ధైర్యం నిండాలంటే మన పరాశక్తి అమ్మవారే మిమ్మల్ని ఆమెను ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు పోవాలి, కానీ ఇట్లా భయపడకుండా ఉండొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క అక్క చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా మీరు ఇటువంటి పరిస్థితులు వస్తే ఎదుర్కోండి, కానీ మత మార్పిడిలకు కానీ చావాలనే భయంతో మాత్రం ఉండకండి. పేరెంట్స్ కూడా వాళ్ళకు ఇటువంటి ఇబ్బందుల్లో నిలకొంటే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ నవీన్ భాయ్, థ్యాంక్ యూ. భయ్యా నమస్తే, థ్యాంక్ యూ.